అలాగే ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రప్పా రప్పా అంటూ ఎవరైనా సరే రోడ్ల మీదకు వస్తే నిన్న జరిగిన తూర్పుగోదావరి జిల్లాలో పనిష్మెంట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, ఎవరైనా సరే బహిరంగంగా హింసాయుత కార్యక్రమాలకు పాల్పడితే వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్న కూడా మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా అంటే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే ఒక కార్యక్రమం చూశారు మీరంతా కూడా. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఒక మంచి సిగ్నల్ ఇల్లే స్టేట్మెంట్లు మనం ఇవ్వాలి తప్ప, నువ్వు జంతుబలి ఇస్తావా లేకపోతే మేకపోతే నరికేస్తావా, ఇల్లు ఆ జగన్ గారి ఫ్లెక్సీల మీద మరి మీరు బ్లడ్లంతా పెట్టేస్తే రాగల రోజుల్లో ఎవరు ఎటుబడి చేసినా, ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరికగా భావించమంటా ఉన్నా. మీరు చేసే పని, మీరు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నారు మీరంతా కూడా, ప్రతిపక్ష పాత్ర కూడా మీకు లేదు. మీరు ఏదైనా ప్రజలకు కావాల్సిన ఏదైనా సలహాలు సమస్యలు ఉంటే మాతో మాట్లాడండి. మేమేమైనా తప్పు చేస్తా ఉంటే తప్పు ఎత్తి చూపించండి, మేము కూడా సరిదిద్దుకుంటే ప్రయత్నం చేస్తాం తప్ప నువ్వేదో గొర్రెలు కొట్టేసి మేకలను కొట్టేసి జంతువులను బలి చేసి రాబోయే రోజుల్లో మేము కళా చంపేస్తాం ఇలా చంపేస్తాం అంటే ఇది కాదు. ఖచ్చితంగా ఇది వార్నింగ్ మాత్రమే. రేపటి నుంచి అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏ రప్పారప్పా బ్యాచ్ అయినా సరే స్టేషన్ లో పెట్టి రప్పారప్పాడిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మామూలుగా ఊరేగించారు. నా సలహా అయితే బట్టలు తీసి కడరాలతో ఊరేగించారు వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే అలా ఊరేగిస్తేనే ఈ